కాబట్టి చెప్తున్నాను. ఎక్కడ చెప్పండి ఇది జరిగింది, నువ్వు చెప్తావు ఒక కాడు. ఈ వీడియో ఏంది అసలు? మీరు హిందువులపై రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. హిందువులు తాగుబోతులు, బార్లకు వెళ్తారు, దావత్ చేసుకుంటారు తప్ప దేవుడికి విరాళాలు ఇవ్వడం చేత కాదంటూ హిందువులను కించపరిచిన ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే. నీకు ఎవరు పెట్టారు? ఎవరో పెట్టారు. ఎవరో పెట్టారు. నీకు ఎవరు పెట్టారు చెప్పు. బాగా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా అడిగితే 10,000 ఇవ్వడు. మా హిందూ రాత్రి బార్ కంటే పోతాడు, లేకపోతే బీర్ కంటే పోతాడు, దావతులు అంటే చేస్తాడు తప్ప దేవుడు అంటే కోపం అడిగి ఎందుకు పుట్టిండో ఏం చేస్తుందో అర్థం కాకుండా అయిపోయారు జనాలు. ఇప్పుడు చూడు అంత మంచి దేవాలయం ఉంది మీది. నేను 4 సార్లు వెళ్ళిపోయారు, ఒక్క మంచి కాదు. మనం అంటూ ఒక అడుగు వేస్తేనే భావితరాలు వేస్తున్నాం. నేనైనా వేయకపోతే రామ మందిరం ఎట్లా కడతాను? నేను చెప్తే కట్టినం ఎట్లా కానీ 512 ఏళ్ల తర్వాత ఎందుకు కట్టినాం రామ మందిరం? అయినా కూడా కొట్టిన రాన్ని అయోధ్యలో చాలా దించారు కదా. కొండూరు కూడా తీస్తారు, ఆరుమూర తీస్తారు. ఇది రైట్. తాగుబోతులు, బార్లు, బీర్లు, తాగుబోతులు అనే పదం కాదు. అంటే ఒకటి ఏంటంటే దీంట్లో ముఖ్యంగా రఘు గారు ఇది హిందూ సమాజం నేర్చుకోవాలి. కరెక్ట్. ముఖ్యంగా ముస్లింలు చూసి నేర్చుకోండి. ఒక మసీదు కట్టాలంటే మామూలు పండ్ల దుకాణం అమ్మేటోడు కూడా 100 రూపాయలు ఇస్తాడు. పండ్ల దుకాణం కూడా దాన్ని శుభ్రం చేస్తారు. రోజు 5 సార్లు అజాన్ చదువుతారు, 5 సార్లు ప్రార్థనలు చేస్తారు, శుక్రవారం జుమ్మా నమాజ్ చేస్తారు, రంజాన్ బ్రహ్మాండంగా చేసుకుంటారు. పేద ప్రజలకు డిస్ట్రిబ్యూట్ అంటే ఒక పద్ధతి చెప్తున్నాను మీకు. అంటే ఇది సనాతన ధర్మము, వేలాది సంవత్సరాల కింద పురాతన ధర్మంని కూడా మీరు ఈ ఇప్పుడున్న స్వార్థపరులైన హిందువులు మీరు రైట్ అన్నాను. బార్లల్లో అంటే లక్షలు ఖర్చు పెడతారు, దావతులు అంటే వేలల ఖర్చు పెడతారు. ఒక గుడి కడుతున్నామంటే ఒక 10,000 ఇయ్యరు. ఏం పుట్టిందిరా మీకు రోగం? అంటే ఏం పుట్టిందిరా రోగం? మన ధర్మాన్ని మనం కాపాడకపోతే ఎవరు కాపాడతాడు? సౌదీకి వెళ్ళొచ్చి మక్కకి వెళ్ళొచ్చి కాపాడతారా? మన ధర్మాన్ని మనం కాపాడకపోతే ఎవరు కాపాడతాడు? మన సంస్కారాన్ని, మన సంస్కృతిని భవిష్యత్ తరాలకు మనం ఇవ్వకపోతే క్రిస్టియన్ దేశాలు వాటికనికి వెళ్ళొచ్చుతారా? అదే చెప్పాను, ఇంకా చెప్తున్నాను ఘాటుగా. ఇక్కడైనా మేల్కోండి. నిన్నగాక మొన్న జరిగిన బంగ్లాదేశ్ సంఘటన చూసుకోండి. అందరు సంఘటితంగా అండి, ఐక్యంగా ఉండండి, సంస్కృతిని మరవకండి, సంస్కారం నేర్చుకోండి. మీరు ఒకటి ఉండండి. ఎవడొస్తాడు మీ గురించి? ఎవడొస్తాడు? ప్రపంచంలో హిందువుల గురించి ఇంతవరకు కన్నీరు పెట్టిన నా కొడుకులే లేరు ఎవరు. నా కొడుకు ఇంతవరకు కన్నీరు పెట్టలేదు. ఎటువైనా చెప్పండి. చిన్న ఏదో పాలస్తీనాలో జరిగితే ప్రతి ఒక్కరు కొవ్వొత్తులు పట్టుకుని తిరిగారు కదా అందరు. ఇట్లా అక్కడ షారూక్ బారూక్ అనుకుంటే అందరు మా వాళ్ళు కూడా హిందువులు ఏదో ట్యాగ్ లైన్ పెట్టారు రఫే. మరి ఎటుపోయిందిరా? మా వేలాది మంది హిందువులను చంపుతుంటే ఒక్కడు కూడా ట్యాగ్ లైన్ పెట్టాడు, ఎక్స్లో పెట్టాడు. ఒక కన్నీరన కార్చండి రా ఈ దేశంలో మా ధర్మాన్ని, మా దేశంలో మీరు బతుకున్నందుకు. అంటే ఇది కాదా? నువ్వు హిందువు కావా? హిందువా కాదా నువ్వు? అంటే 3 మతాలలో కలిసి మిక్స్ అయినావా ఎట్లా? అంటే ఇప్పుడు మార్చుకున్నావా పేరు? రామ్ రాబర్ట్ రైమ్ అని లేదు, రామరావు. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మీరు కనీసం మీ వ్యత్యాసాలు గుర్తించండి. మేము ఇతర మతస్థులు ఏమనట్లేదండి. ముస్లిమ్స్ మా సోదరులు ఇప్పటికి 100 సార్లు చెప్పి ఇండియన్ ముస్లిమ్స్ అంటే మా వాళ్ళు, మా రక్తం, మా DNA. ఎవడైతే బాబర్ గాడు, డాబర్ గాడు, అక్బర్ గాడు ఎవరండి మాకు? విదేశీయులంతా. మీకు అప్పటి కూడా ఒక చరిత్రలో హిస్టరికల్ చదువుకోండి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇరానీ టురానీలకి ఉద్యోగాలు ఇచ్చారు, మా ఇండియన్ ముస్లిమ్స్కి ఇవ్వలేదు. ఔరంగజేబు, అక్బరు, షాజహాన్ ఉన్నప్పుడు ఓన్లీ 7% ఇండియన్ ముస్లిమ్స్కి ఇచ్చారు. మిగతా 93% ఉద్యోగాలు ఎవరైతే టర్కీకి వెళ్ళొచ్చిండో, ఎవరైతే ఇరాన్కి వెళ్ళొచ్చిండో, టురానికి వెళ్ళొచ్చిండో అప్పుడు వారికి ఇచ్చారు ఉద్యోగాలు. కాబట్టి మా ఇండియన్ ముస్లిమ్స్ మీద మాకు ఎప్పుడు సానుభూతి ఉంది, ఎప్పుడు కలిసి ఉంటాం, కలిసి ఉండాలనుకుంటున్నాం. కానీ ఈ 10% నా కొడుకులు ఉన్నారు చూడు, ఈ హిందూ ద్రోహులు, ఈ దేశ ద్రోహులు, తీవ్రవాద చర్యలు చేసేవాళ్ళు, ఉగ్రవాద చర్యలు ప్రేరేపించే వాళ్ళు, వాళ్ళతో నచ్చింది చిక్కు మాకు. దానికి తోడ్పాటు ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ అలియాస్ ముస్లిం లీగ్. కాబట్టి హిందువులకు కూడా చెప్తున్నా, దయచేసి మీరు మర్యాద గినండి. మీరు మర్యాద గినకపోతే భవిష్యత్తు బంగ్లాదేశ్ కన్నా 100 రెట్లు ఘోరంగా ఉంటుంది. మీరు మురిసిపోతున్నారు కదా ఒక్కొక్కడు. గేటెడ్ కమ్యూనిటీలో 20 కోట్ల విల్లలు, 30 కోట్ల విల్లలు చూడుంటాడు బంగ్లాదేశ్. 30 కోట్ల విల్లలు, కోకాపెట్ తింటున్నది, జూబ్లీస్ షాపింగ్ మాల్లు ఉన్నాయి, 3 BMW ఉన్నాయి, 2 రోల్స్ రాయిస్లు ఉన్నాయి. చెప్తున్నా, ఉన్నోళ్ళందరికీ చెప్తున్నా, బుద్ధి తెచ్చుకోండి, ధర్మాన్ని కాపాడండి, హిందువులను ఐక్యం చేయండి, పేదలకు సాయం చేయండి, చదువు లేని చదువు చెప్పించండి, గుళ్ళు కట్టించండి, పూజలు చేయించండి, పండుగలు చేయండి, పబ్బాలు చేయండి, సహకరించండి. ఆడబెట్టుకుంటారా స్విట్జర్లాండ్ బ్యాంకులలో డబ్బులు? సరిపోదా? చచ్చిపోయేటప్పుడు 150 ఎకరాలు ఉంటాయి, దానికి 1000 ఎకరాలు ఒకరికి, 3000 ఎకరాలు ఒకరికి.
ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు అన్నదానికి చెప్పిన దాని గురించి చెప్పినావు ఇంకా 100 సార్లు అంటాను హిందువుల్ని. మేము ఒక్కటి ఉండాలనుకుంటున్నాం, మనకెవరు రారని చెప్తున్నా, మనకెవరు లేరని చెప్తున్నా. తప్పేముంది రఘు? మాకెవరు లేరు, ఎవరు రారు, మాకు మేమే ఒకరికొకరం కావాలి హిందువులం. మేము ఇంకొకరిని మేము కొట్టకుండా మమ్మల్ని కొట్టకుంటుంటే చాలండి. ఇప్పుడు శ్రీమంతుడైన రాకేష్ రెడ్డి ఎన్నైనా మాట్లాడతాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన కెమెరాలు దొరకంగానే లేకపోతే మైక్ దొరకంగానే టీవీల ముందు అన్ని అంటే జనరల్ కొంతమంది అనుకుంటారు అనుకోని. సో ఆయనకు అన్ని ఉన్నాయి, అన్ని అనుభవించిండు ప్రశాంతంగా. అనుభవించడం నేను లేని వాళ్ళని ఏమంటలేదు. ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో పాయింట్ అర్థం, మీరు పాయింట్ అస్సలు పాయింట్ మిస్ అవుతున్నారు. ఈ మధ్య ఇంటర్వ్యూ స్విట్జర్లాండ్ నేను ఏమంటున్నా అంటే మీరు ఈ మధ్యన అన్ని కలగూర గంపలుగా మిక్స్ ఇంటర్వ్యూ చెప్తున్నారు కాబట్టి మీరు మొత్తం లైన్స్ మిస్ అవుతున్నారు. నేను ఎప్పుడు కానీ నేను రాజకీయాలకు రాకముందు కానీ వచ్చినాక కానీ ఇప్పుడు కావాలంటే కూడా ఒక ఎమ్మెల్యేగా మీరు ఇలా ఆర్మూలు అడగండి, బహిరంగంగా చెప్తాను, పేదవాడిని ఏమనకండి, వాడు పుట్టి నుంచి సచ్చిందాకా కష్టాలు అనుభవిస్తూనే వస్తాడు, ఉన్న వాళ్ళని అంటాను. ఇప్పుడు హిందూ ధర్మం కూడా నేను పేర్లు పెట్టే అవసరం లేదు. ఇది ఇప్పుడు ఎవరికుంటారు సెంట్రల్ బ్యాంక్ అకౌంట్, జాతీయ ఉపాధి కూలికి ఏమంటారు ఉపాధి హామీ పథకం పోయే వాళ్ళకు ఉంటుంది సెంట్రల్ అకౌంట్లు. జన్ధన్ ఖాతాలు చేయడానికి 60 ఏళ్ళు కాంగ్రెస్ ఈ ద్రోవులక పార్టీ అయిన కాంగ్రెస్ కాలేదు. మేము వచ్చినాక 50 కోట్ల పేదలకు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసాం, రూపాయి పెట్టుబడి లేకుండా, రూపాయి బ్యాలెన్స్ లేకుండా. దానికి ఏమంటారు ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేకపోతే పేద ప్రజల పెద్ద ఇల్లు కావచ్చు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, 83 కోట్లకు ఉచిత బియ్యం కావచ్చు, స్వచ్ఛమైన తాగునీరు కావచ్చు, ఇవన్నీ మేము చేసినాయండి. కాబట్టి ఒక్కటే నేను అనేది ఏంటంటే నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి మా అభివృద్ధి ఒకవైపు, గౌరవంగా బతకడం ఒకవైపు. వాళ్ళు ఎట్లయితే నిన్న కూడా అన్నాను ఎంఐఎం లీడర్లని అసౌద్దీన్ గారు, దట్స్ రైట్, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని నేను అసౌద్దీన్ ఓవైసీ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఎందుకట్లా? ఆయన జాతిని కాపాడుకుంటున్నాడు, ఒక ముళ్ళు కూడా కూర్చోెత్తలేడు. ముళ్ళు నేను అంటే సింపుల్గా ఈరోజు గ్రేట్ మీ అందరికి చెప్తాను, నాకు అసౌద్దీన్ ఓవైసీ గారు ఎంత ఇష్టం అంటే జైత్యాలకు చిన్న సంఘటన జరిగితే బస్సులకి వెళ్ళి మాట్లాడేది రెస్పాండ్ అయ్యాడు. అంటే నా హిందూని సస్పెండ్ చేయించిండు అనుకో, హిందూ ఎస్ఐ ఉండే అతను పేద ఎస్ఐ. ఎందుకంటే ఎస్ఐ ఇవాళ మామూలు కూడా కారు కొనుక్కుంటాడు కానిస్టేబుల్. ఆ ఎస్ఐ భార్య బస్సులో వచ్చింది పాపం, పిల్ల తల్లి చిన్న చంటి పిల్లని పెట్టుకొని. అది చిన్న సంఘటన జరిగితే ఆ బస్సులకి వెళ్ళి ఫోన్ చేశారు అసౌద్దీన్ ఓవైసీకి. అసౌద్దీన్ ఓవైసీ ఆ బస్సులో స్పందించి వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయించిండు ఒక హిందువుని. అంటే తన జాతిని కాపాడుకోవడానికి ఎక్కడికని వెళ్తారు వాళ్ళు. వాళ్ళని చూసి హిందువులు కూడా బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానోదయం కావాలి. ఎందుకంటే వాళ్ళ జాతిని వాళ్ళు ఎట్లా కాపాడుకుంటారు, అవమానం కాకుండా, లేదంటే ఇబ్బందులు వచ్చినప్పుడు పరిష్కరించుకుంటారు. ఇప్పుడు పాత బస్తీలో చూడండి, మరి యూనిఫామ్లని గత అంతాడా మాకేదో ఈ మధ్యలో కొత్తగా చెప్తారు ఆనెస్ట్ ఆఫీసర్లు, ఈ ఆనెస్ట్లు, డైనామిక్. ఈ డైనామిక్లు అంతా కనుక ఉత్సవడుతుంది వాళ్ళు కోంగనే. ఈ చాదర్ గారి బ్రిడ్జ్ దాటిన అనుకో, ఈ 9 నెంబర్ 6 నెంబర్ అవుతాడు ఓడిపోయిన గారు. ఎందుకు అవుతాడు నాకు అర్థం కాదు. ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయడు. ఆ నీళ్ళ బిల్లు కట్టాడు, కరెంట్ బిల్లు కట్టాడు. ఇంకా మొన్న అయితే మా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అయితే ఏమంటున్నాడు, 10 బజేకి బదాయితో కిసిక అంటే ముఖ్యమంత్రి కంటే అంటున్నాడు, 10 గంటల తర్వాత మనం వదిలేయాలి, ఓటు రాని రావద్దు యూనిఫామ్ అంటున్నాడు. అంటే మన దేశమే వేరు. ఇవే మేము హిందువులకి చెప్తున్నాం. ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అభివృద్ధే కాదు, 100 కోట్ల ఆస్తులే కాదు, 100 కొద్ది ఎకరాలే కాదు. తెల్లారి మీ భవిష్యత్ తరాలు ఇక్కడ భద్రతగా ఉండాలా, గౌరవంగా ఉండాలా, అభివృద్ధితో పాటు ధర్మం కూడా ఉండాలా. ధర్మం ఉండాలంటే ఈ దేశంలో ఉన్నది ఒకటే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. బతకాలంటేనే భారతీయ జనతా పార్టీ, ఇంకా సావాలంటే ఏ పార్టీ కనుకోండి. సో ఇప్పుడు ఎట్లా మరి మీ పార్టీ అధ్యక్ష పదవి లాంటి లేకపోతే ఇంకే రకమైన పదవులు, పార్టీ పదవులు ఏమి స్వీకరించారా మీరు? ఓన్లీ ఎమ్మెల్యే పర్లేదు, కార్యకర్త అయిన పర్లేదు, అంతేనా? పదవులు ఏమొద్దా పార్టీలో? వద్దు. ఎందుకట్లా? క్లియర్గా చెప్పేసిన. ఇంకా బలంగా చేయొచ్చు కదా. బలం ఏముంది? బలం మీ ఐడియాలజీని ఇంకా బలంగా తీసుకెళ్ళచ్చు. ఐడియాలజీ డిఫరెంట్. ఐడియాలజీ ఏంది? అందరితో పాటు పార్టీ సిద్ధాంతము తీసుకెళ్తున్నాం. ఇట్లా మీలాంటి ఛానల్స్ ద్వారా కావచ్చు, వేదికల ద్వారా కావచ్చు, చట్టసభల కావచ్చు. మీరు రేస్ లో ఉండరా? ఉండను. అధ్యక్ష పదవి రేస్ ఇప్పుడు ఎవరు మన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు
సో భవిష్యత్ ఆయన ఉండాలనుకుంటున్నాడు. మీకు నల్ల షర్ట్ వేసుకోవాలనిపించింది, నాకు ఎర్ర షర్ట్ వేసుకోవాలనిపించింది. ఓకే, మీరు నల్ల షర్ట్ వేసుకున్నారు, ఎర్ర షర్ట్ వేసుకున్నాను. నాకు ఎమ్మెల్యే కాకుండా కార్యకర్తగా ఉండాలనుకుంటున్నాను. సో ఎవరైతే బాగుంటుంది ప్రెసిడెంట్? ఎట్లుంటుంది? ఇప్పుడు చేంజెస్ ఉన్నాయి కదా పార్టీ. నేను అంత పెద్ద స్థాయి నాయకుని కాలేదు, పార్టీలో ఒక మామూలు కార్యకర్తను నేను. దాన్ని 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడ్డ వాళ్ళు, ఈ పార్టీ గురించి అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళు, జాతీయ నాయకత్వం కూడా ఇక్కడ తెలంగాణలో ప్రతి అణువణువు తెలుసు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, స్మాల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.